ఇంకా ఇన్ని అవమానాలు ఎదుర్కోలేను. ఇలా భయపడలేక ఈ సమాజంలో బతకలేకపోతున్నాను. ఇక నాకు చావే దిక్కు. అందుకే నేను నీ దగ్గరికే వచ్చేస్తున్నా. చనిపోతాను వదిలేండి స్వామి, నేను చనిపోతాను వదిలేండి స్వామి. నీకేమన్నా పిచ్చా? ఎందుకు చావాలనుకుంటున్నావు? ఇంట్లో విలువ లేదు స్వామి, నేను బ్రతకడమే వేస్ట్. ఈ సమాజంలో కూడా నాకు విలువ లేదు, అందుకే నేను చావాలనుకుంటున్నా స్వామి. అసలు ఏం జరిగింది బాబు? అసలు ఏం జరిగిందంటే స్వామి, ఏరా మన చెంటిగడి మధ్య కనపడటం లేదు. ఈ మధ్య నైట్ వాడు చాలా ఫుల్ అవుతున్నాడు అన్న. ఇంతకు ఎక్కడ రావాడు? ఇక్కడే ఉన్నాడన్న వాడు. రే చంటి, ఏరా చంటి, పొద్దున్నే మందేసి వచ్చినట్టున్నావే. నిన్న నైట్ పార్టీ గట్టిగా అయినట్టుంది, ఇంకా హ్యాంగ్ ఓవర్ తగ్గలా? కాదురా, నువ్వు పనికే వెళ్ళవు, తాగడానికి తినడానికి డబ్బులు ఎక్కడివిరా? ఏముందన్నా, పనికి వెళ్ళిన రోజు మందు బిర్యానీ, లేని రోజు అన్న క్యాంటీన్లో సరిపెట్టుకోవడమే. రే, అన్న క్యాంటీన్ ఉండేది పేదల కడుపు నింపడానికి రా, నీలా నాలా బేవర్స్గా తిరిగే వాళ్ళ కోసం కాదురా రే. అవా 2 కురుకురేలు 2 బిస్కెట్లు. అన్నా సొంటిగా వస్తున్నా. ఏయ్, ఈరోజు నైట్ పార్టీకి వాడితోనే డబ్బులు లాక్కొండ్రా. అయ్యో మామయ్య, దెబ్బలం తగిలినాయా? పెద్దలాగున్న వాళ్ళని కొట్టొచ్చు కదా మామయ్య. అన్నా అన్న కొట్టదన్నా, అన్నా 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 కొట్టదన్నా, కొట్టదన్నా అన్నా 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 ప్లీజ్ అన్నా. డబ్బు అన్నో, మందుకు డబ్బులు దొరికినాయి అన్నో. ఏం చెప్పాలి? అమ్మ మందుల కోసం అని ఇచ్చిన డబ్బులు ఆ రౌడోళ్ళని కొట్టి లాక్కున్నారే. అన్నయ్యకి నిజం తెలిసి ఏమంటాడో. అమ్మకు మందులకనే డబ్బులు ఇచ్చాను, తీసుకొచ్చావారా? ఏంట్రా అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు? ఏంట్రా అడుగుతుంటే వేరే చూపులు చూస్తున్నావు? బయటికి వెళ్ళి ఎక్కడ పని చేయడం చేత కాదు, ఇంట్లో చెప్పిన పని సక్రమంగా చేయలేవు, తినటానికి పుట్టావు తప్ప దేనికి పనికి రావు. నువ్వు బ్రతకడమే వేస్ట్.
ఇంకా తాగదామన్నా? ఇంకా 2 ఉన్నాయిగా. తీసుకోరా. సొంటిగాడు మళ్ళీ వచ్చాడమ్మా. ఏరా ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? మరి వచ్చావు. అవి మా అమ్మ మందుల కోసం ఇచ్చిన డబ్బులు రా. ప్లీజ్ తిరిగి ఇచ్చేయండి రా. మా అన్న చంపేస్తాడు రా. మీకు మందు తాగడానికి మనసులో వస్తుందిరా. ప్లీజ్ ఇచ్చేయండి రా. వీడు వినేలా లేడురా. అరే ఏంటనేది? డబ్బులు కావాలరా నీకు? నీ దిక్కున చోటు చెప్పుకోరా. తిరిగి ఇచ్చేదే లేదు. అలా చావాలనుకుంటున్నాను నన్ను మీరు వచ్చి కాపాడారు స్వామి. సరే నాతో రా. ఇంత చిన్న విషయానికి చావాలనుకుంటున్నావా? ఈ చెట్టును చూసావా? ఇది సామాన్యమైన వృక్షం కాదు. ఇది మహామనోబలం కలిగిన కల్పవృక్షం. దీని ప్రత్యేకత ఏంటంటే ఎంతో మహిమాన్వితమైనది. ఈ మహావృక్షం కింద కూర్చొని ధ్యానం చేసుకున్న వారికి ఎంతటి బలవంతునైనా ఎదుర్కోగలిగే శక్తినిస్తుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడు. ఎక్కడికి వెళ్తున్నాం మామయ్య? ఆ విధవలు నన్ను ఏడిపించినప్పుడు తిరిగి కొట్టలేదన్నావు. ఇప్పుడు నేను కొడతా. అది నువ్వు చూడాలమ్మా. రేయ్, నిన్న నన్ను కొట్టి డబ్బులు తీసుకున్నారు కదరా. ఇప్పుడు రండిరా చూసుకుందాం. ఒక్కొక్కరికి పగిలిపోద్ది నా కొడుకల్లారా. ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నావా? నాకు వార్నింగ్ ఇచ్చిన వాడికి నెక్స్ట్ మార్నింగే ఉండదు. రే 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 అదే మార్నింగ్ కదా మీ ప్యాంట్ తరపున చేయకపోతే నా పేరు విక్రమ్ కాదు. రే వస్తున్నా ఉండరా. అలాగే నీ చెంచాలను కూడా పిలుచుకోండిరా. రేయ్ ఆ సొంటిగాడు నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు ఎక్కడైనా మన అడ్డ దగ్గరకు వచ్చేయండి రా. రేయ్ వాడు ఎక్కడున్నాడో వెతకండి రా. ఇక్కడే కూర్చోమ్మా.
ఏయ్ ఏ సైడ్ రా? స్వామి, ఈ చెట్టు వల్ల నాకు బలం వచ్చింది స్వామి. బలం వచ్చిందా నాయన? ఇలా రా. బలము ఈ చెట్టులో లేదు. నీలో ఉన్న బలాన్ని బయటికి తీయడానికే నేను ఈ నాటకం ఆడాను. ప్రతి మనిషిలోనూ పరిస్థితుల ప్రభావాల వల్ల అమాయకులుగాను పిరికివారిగాను మారుతుంటారు. నీకు ఒక మాట చెప్తాను. అడవిలో ఉన్న సింహానికి ఎవరూ చెప్పరు నీ బలము ఇది అని. అలాగే మన మనోబలాన్ని ఎవరో గుర్తించరు. మనకు మనంగా ఆత్మస్థైర్యంతో గుర్తించి బయటికి తీసుకురావాలి. ఇంట్లో తిట్టారనో ఎవరో ఏమో అన్నారనో నువ్వు చావాలి అనుకోవడం నీ మూర్ఖత్వం. ఇప్పుడు నువ్వు చూపించిన ఈ బలము నీ కోసం కాకుండా నీ కుటుంబం కోసం, ఈ సమాజంలో జరుగుతున్న అరాచకాల మీద చూపించి మనోబలంతో ముందుకు సాగిపో.